మీరు నా శ్వాస అనుకునేది దాన్ని యోగాలో ఇలా వివరిస్తాం. మీ ఉచ్ఛ్వాస భగవంతుని నిశ్వాస, మీ నిశ్వాస భగవంతుని ఉచ్ఛ్వాస. ఎందుకంటే శ్వాస మీరు చేయడం లేదు, మరేదో శక్తి జరిపిస్తోంది. ఈ మరేదో శక్తిని ప్రకృతి అనొచ్చు, ప్రాణం అనొచ్చు, దేవుడు అనొచ్చు, మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. కానీ జీవితం మీ వల్ల నడవడం లేదు, మీకన్నా ఎంతో గొప్పదైన శక్తి వల్ల నడుస్తోంది. కాబట్టి మీరు మీ పరిమిత శరీరంతో గుర్తింపు ఏర్పరచుకుని మీకన్నా ఉన్నతమైన దాన్ని దేవుడిగా చూడొచ్చు, ఎక్కడో ఉన్న దేవుడిగా, లేదా మీరే అదిగా అవ్వచ్చు. ఎందుకంటే మీరు దానిలో ఓ చిన్న భాగం మాత్రమే. యోగ సాధనల ఉద్దేశం నెమ్మదిగా మీకు ఇది అర్థమయ్యేలా చేయడం. మీరే సర్వం, మీరొక పరిమిత వస్తువు కాదు. నెమ్మదిగా అది మీలో ఓ అంతర్గత స్థితిని సృష్టిస్తుంది. నేనొక పరిమిత జీవిని కాను అని